పేదరికం వల్ల ఎవరి విద్య ఆగిపోరాదని అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ఆప్తా మంజూరు చేసిన స్కాలర్షిప్స్ ను విశాఖలోని ఎంవీపీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా ఏలియన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 105 గవర్నర్ దండి పోలారావు మాట్లాడుతూ ఆప్తా సంస్థ నిధులు సమకూర్చి పేద విద్యార్థులకు అందిస్తుందన్నారు. ఈ స్కాలర్షిప్స్ అందుకున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో పైకి రావాలన్నారు. ఉత్తరాంధ్రలోని జిల్లాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు 9 లక్షల రూపాయల స్కాలర్షిప్స్ ను అందించారు. లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ చేస్తూ ఉండడం చాలా మంచి అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఆంధ్ర యూనివర్సిటీలో 2001 బ్యాచ్ స్టూడెంట్ని. మా ప్రొఫెసర్స్ అందరూ ఒక టీమ్గా ఉండి ఆ రోజుల్లో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్న స్టూడెంట్స్కి 750 రూపీస్ ఇచ్చేవాళ్ళు పర్ ఇయర్. ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి. నేను చాలామందిని చూసేవాడిని. ఆ 750 రూపీస్ కూడా చాలా ఉపయోగపడేది. వాళ్ళు అదే ధైర్యంతో అంతే అండతో చదువుకుని ఈ రోజుల్లో ప్రయాణం 1 crore, 2 crores, 3 crores కూడా సంపాదించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే ఆ రోజు గుర్తుకొచ్చే ఖచ్చితంగా కొంతమంది ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు. మీ లైఫ్లో లాస్ట్ టర్నింగ్ పాయింట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అనుకోండి, తర్వాత ఇంజనీరింగ్ చేయాలి లేదా మెడికల్ చేయాలి. ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ లాస్ట్ టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నారు. ఎంబీఏ ఆల్మోస్ట్ మీ ఎడ్యుకేషన్లో లాస్ట్ ఎండింగ్ పొజిషన్. తర్వాత ఇంకేమైనా చదవచ్చు. ఈ రాబోయే 1 year or 2 years ఎవరైతే విగరస్గా 100%తో ఎప్పటిగా చదువుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఇంత శాలరీ అని లిమిట్స్ లేవు సార్. మొన్నటి వరకు మన ఎగ్జాంపుల్ సుందర్ పిచే గారిని చెప్పుకునేవాళ్ళు, గూగుల్ CEO. పర్ డే అతని శాలరీ 12 crores. పర్ డే 12 crores. అతనికి ఎన్ని అవర్స్ ఉంటాయి? 24 hours. మనకి ఎన్ని అవర్స్? 24 hours. అతన్ని కూడా క్రాక్ చేసాడు. ఇప్పుడు రీసెంట్గా జగదీప్ సింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీస్లో అతని శాలరీ పర్ డే 48 crores. అంటే ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ ఎనీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్స్ లైఫ్. సో ఈ స్కాలర్షిప్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకుని ఎడ్యుకేషన్లో 100కి 100% ఎఫర్ట్ పెడితే రేపొద్దుట ఇంకో మంచి పొజిషన్కి రీచ్ అవ్వచ్చు. రేపొద్దుట మనమే చాలామంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వచ్చు. ఈ అవకాశం ఇచ్చిన ఆప్టాకి థ్యాంక్ యూ వెరీ మచ్.